హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అంటే, ఎవరెవరైతే M2 R22 అండ్ R18 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం మనకు తెలుసు యూనిట్ 1లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అప్లికేషన్స్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుందని చెప్పాను. అదేంటి అంటే అప్లికేషన్స్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఒకటి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. ఓకే, ఈ రెండిట్లో నుంచి ఒకటి కంపల్సరీ వస్తుంది నాన్న. లాస్ట్ టైం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే న్యాచురల్ గ్రోత్ అండ్ డికే అడిగారు. ఇప్పుడు నేను ఈ చెప్పే క్వశ్చన్స్ ఎప్పుడంటే ఇప్పటి వరకు R22 అండ్ R18లో రిపీట్ అయినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ మాత్రమే మీకు అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా ఈజీగా సాల్వ్ చేస్తాను. వీడియోకు కంపల్సరీ లైక్ అండ్ కమెంట్ కంపల్సరీ ఇవ్వండి. అప్పుడే దీని మీద ఉన్న ఇంకా రిమైనింగ్ ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సొల్యూషన్ పోస్ట్ చేస్తాను. ఓకే, మీ లైక్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయాలా లేదా అని ఆలోచిస్తాను. షేర్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒకవేళ మేము ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నామంటే డిస్క్రిప్షన్లో న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ అందరికీ అవైలబుల్ ఉంది, దాని లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూసుకోండి నాన్న. చాలా క్లియర్గా చెప్పాను. ఏమీ రాని వాళ్ళు తర్వాత ఇది చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని చదవండి, చదివి ఏమిచ్చారు అని అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఇది మన ఇంటర్మీడియట్ లాగా సేమ్ ప్రింట్ టు ప్రింట్ క్వశ్చన్ రాకపోవచ్చు, వాల్యూస్ అనేవి చేంజ్ చేస్తారు. ఓకేనా? కాబట్టి మీకు కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి ప్రతి ప్రాబ్లంకి. ఓకే, ఇంటర్లో 15 క్వశ్చన్స్ చదువుకున్నాం మేడం, మాకు అవే నాకు మెసేజ్లు వస్తున్నాయి వాట్సాప్ నుంచి, మేడం డామ్ షూర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కావాలి, క్వశ్చన్స్ కావాలి, అవే కావాలంటే నేనేమన్నా జేఎన్టీయూలో పేపర్ రాసివ్వలేదు కదా. సేమ్ క్వశ్చన్ కాదు, ప్యాటర్న్ చెప్తున్నాను, ప్రిపేర్ అవ్వండి. ఓకే, అప్లికేషన్ ఓరియంటెడ్ స్టడీ అండి బీటెక్ అంటే. ఓకేనా? బట్టి కాదు. ఓకే, ఇది ఏంటి అంటే దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అని ఎలా తెలుస్తుంది మేడం అని అంటే, చూడండి అమ్మా, బాడీ టెంపరేచర్ ఆ రూమ్ టెంపరేచర్ ఇచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్లో ఉంది అంటే దెన్ దట్ ఈస్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది, అలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు దెన్ గో ఫర్ ద న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ ఏముంది, ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈస్ 20 degrees సెంటీగ్రేడ్, ఏమంటున్నారు, ఎయిర్ టెంపరేచర్ అంట 20 degrees ఉంది, అండ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ డ్రాప్ ఫ్రమ్ 100 to 80 degrees in 10 minutes. Okay, when will be its temperature is 20 after 20 minutes. Okay, when will be the temperature, what will be the temperature after 20 minutes. ఒక క్వశ్చన్ లాస్ట్ కి when will be the temperature 40, అదొకటి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకి ఏమేమి డేటా ఉందో మనం కనుక్కోవాలి. ఒకటి, ఇనీషియల్గా ఐదర్ రూమ్ టెంపరేచర్ కావచ్చు, రూమ్ అనకుండా ఎయిర్ టెంపరేచర్ అని అంటారు. ఇక్కడ ఏమని ఇచ్చారు మనకి, టెంపరేచర్ ఎయిర్ టెంపరేచర్ ఇస్ 20 degrees అండ్ బాడీ టెంపరేచర్ అంట 800 to 80 వరకు పడిపోయింది 10 minutes తర్వాత. అంటే మీకు ఏమర్థం కావాలి, ఇనీషియల్గా T=0 ఉన్నప్పుడు 100 అండ్ T=10 ఉన్నప్పుడు 80, అలా అర్థం చేసుకోవాలి. రైట్? వాట్ విల్ బి ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ 20 minutes. మరి 20 minutes తర్వాత ఏంటో మనం కనుక్కుందాం. అది వచ్చిన తర్వాత 40 degrees ఎప్పుడవుతుందో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మనకి ఏమని చెప్తుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద టీటా మైనస్ టీటా నాట్. ఇది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అదేంటి అని అంటే ఫస్ట్ సొల్యూషన్, జస్ట్ సెకండ్ మా, ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటా అనేది ఏమనుకోవాలి మనం, టీటా విల్ బి ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. టీటాని ఎప్పుడైనా బాడీ టెంపరేచర్ తోని డినోట్ చేయాలి. ఏంటిది, టీటా బి ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ.
మనకి ఇక్కడ టీటా ఉందా? లేదు. తర్వాత టీటా నాట్ బి ద టెంపరేచర్ ఆఫ్ ఎయిర్. టీటా నాట్ అనేది ఎయిర్ టెంపరేచర్. మరి టీటా నాట్ మనకు తెలుసు. ఏంటిది బిడ్డ టీటా నాట్? ఎయిర్ టెంపరేచర్ 20 degrees సెంటీగ్రేడ్, రైట్? టీటా నాట్ అనేది నాకు 20 అని తెలుసు. అండ్ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి అంటే ఫ్రమ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నాకు 20 minutes తర్వాత ఎంత టెంపరేచర్ ఉంది తెలియాలి ఆ బాడీ. ఓకే, 10 minutes తర్వాత 80 ఉంది, ఇనీషియల్గా 100 ఉంది, మరి 20 minutesకి ఎంత తెలియాలి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద టెంపరేచర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టీటా మైనస్ టీటా వన్. అని ఏంటిది అది? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఫ్రమ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. నాకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది నాకు ఇక్కడ? dθ by dt is directly proportional to theta minus theta naught. కానీ మనకి తెలుసు ఆఫ్టర్ రిమూవింగ్ దిస్ ప్రపోర్షనల్ టు సింబల్ తీసేస్తే నాకు డెరివేషన్ చెప్పాను, మైనస్ కే ఇంటూ టీటా మైనస్ టీటా నాట్ వస్తుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ టీటా నాట్ ఒక్కటే తెలుసు కదా నాన్న. ఓకే, దాన్ని రాసుకుందామా మనం ఇక్కడ టీటా నాట్ అంటే? ఓకే, నౌ యూ విల్ రైట్ డౌన్ టీటా నాట్ వాల్యూ హియర్. రాసిన తర్వాత వేరియబుల్స్ని సపరేట్ చేద్దాం. ఓకే, చూడండి, dθ by dt which is equal to ఏంటి? k ఇంటూ టీటా మైనస్ టీటా నాట్ అంటే 20 degrees రైట్ హియర్. ఓకేనా? ఇప్పుడు ఈ టీటా ఉన్న వైపు టీటా టర్మ్స్ తీసుకురండి. కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ఉన్న టీ ఉన్న డిటీని అది తీసుకెళ్దాం. ఓకే, అంటే కే అనేది కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ ఈజ్ ఇట్ విజిబుల్? రాయొచ్చా ఇంకా కింద నేను? ఎస్. ఇప్పుడు నేను ఇక్కడ సపరేటింగ్ ద వేరియబుల్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. సపరేటింగ్ ద వేరియబుల్స్ ఎలా చేయాలి బెట? ఈ టీటా టర్మ్ ని తీసుకొస్తే dθ బై డివిజన్లోకి వెళ్ళిపోతుంది అండ్ డిటీని అటు తీసుకెళ్తున్నాను. తర్వాత ఏం చేయాలంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. నేను బోత్ సైడ్స్ ఇంటిగ్రేటింగ్ చేస్తాను. క్లియర్గా వినండి, సేమ్ ఇదే ప్రాబ్లం, జస్ట్ వాల్యూ మార్చి 2024లో రిపీట్ చేశారు అండ్ 21లో కూడా వచ్చింది. ఇది 21లో రిపీట్ అయింది, 24లో వచ్చినటువంటి ప్రాబ్లం దీని తర్వాత చెప్తాను, ప్లీజ్ స్కిప్ చేయొద్దు. ఓకే, తర్వాత ఏం చేయాలి? అప్లై ద ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. నేను ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే dθ బై థీటా మైనస్ 20 విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటిగ్రల్ ఆఫ్ డిటి వచ్చింది నాన్న. మనకి ఇది ఎలా ఉంది? 1/x ఫామ్ లో ఉంది. దీని ఇంటిగ్రేషన్ ఈజ్ వాట్? log x మీన్స్ log ఆఫ్ theta minus 20. Now what is the constant integration with respect to t? We'll get t, right, plus c. కాన్స్టెంట్ 1 అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో ఎక్స్ వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు టీ తో టీ వస్తుంది. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లాగ్ టర్మ్ నాకు తీసుకెళ్తా. లాగ్ విల్ బికమ్ టు ఈజ్ ఈక్వల్ కి అవతల వైపు వెళ్తే ఇట్ విల్ బికమ్ టు ఎక్స్పోనెన్షియల్. అప్పుడు ఏమవుతుంది నాకు? టీటా మైనస్ 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు e to the power of minus kt plus c. దీన్ని ఇంకెలా రాయొచ్చు నాన్న? theta minus 20 is equal to e to the power of minus kt and e power c. రైట్, బేసెస్ ని విడదీసి రాయొచ్చు కదా. ఓకే, నా దీని తర్వాత మరి నేను ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇది నాకు వచ్చింది. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే మనకి ఇనీషియల్ వాల్యూస్ తెలుసు. ఓకే, ఇనీషియల్ వాల్యూస్ తెలుసు, రైట్? ఏంటవి ఇనీషియల్ వాల్యూస్? ఏమి ఇచ్చారు నాకు ఇక్కడ? అండ్ ఇంకొకటి ఈ పవర్ సి అంటే యూ కెన్ ట్రీటెడ్ యాజ్ ఏ కాన్స్టెంట్. నో, డోంట్ వరీ. అప్పుడు నేను ఇది కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తే
ఈజ్ ఈక్వల్ టు సి ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ కేటీ వచ్చింది. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అని అంటే, నాకు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి డేటా ఏం డేటా ఇచ్చారు, ఫస్ట్ కండిషన్ ఏమని ఇచ్చారు అని అంటే మీకు ఇక్కడ వెన్ చూడండి, ఇది 180 బాడీ డ్రాప్ డౌన్ ఫ్రమ్ 100 to 80 అంటే ఇనీషియల్ గా 100 అంటే అప్పుడు టీ అనేది 0, 80 ఎప్పుడు టీ అనేది 10. అది మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ గా బాడీ వెన్ టీ ఈక్వల్ టు ఇనిషియల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది అనుకుంటే, వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 then what will be the theta temperature is temperature theta is equal to 100 అంతే కదా నాన్న. మరి టీ 0 అయినప్పుడు నాకు టెంపరేచర్ 100 వచ్చింది కదా, నేను ఏం చేస్తానంటే దీన్ని ఈక్వేషన్ 1 అనుకోని ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, పుట్ టీ అండ్ థీటా ఇన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది అని అంటే, ఇది ఎంత వస్తుంది నాన్న, థీటా అంటే 100 అంటున్నా, 100 మైనస్ 20 విచ్ ఇస్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ కే. టీ అంటే ఎంత, 0. బాగా చూడండి, 100 మైనస్ 20 80, మరి ఈ టు ది పవర్ ఆఫ్ టీ 0 కాబట్టి ఈ పవర్ 0 అంటే అది 1 అవుతుంది. అంటే 1 ఇంటూ సి యూ విల్ గెట్ సి. దేర్ ఫోర్ సి ఈజ్, నౌ ఐ గాట్ సి వాల్యూ. మరి ఎందుకు మేడం సితో నాకు ఎక్కడ అవసరం ఉంది అంటే చెప్తా. తర్వాత ఇనీషియల్ వాల్యూ వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు టీటా 100. మరి వెన్ టీ, జస్ట్ సెకండ్, when t is equal to ఏంటంటే t is equal to 10 minutes, then what is the temperature, then temperature theta is equal to what, 80. అవునా, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ 2లో. ఈక్వేషన్ 2లో మీరు t అంటే 100, టీ అంటే 10 minutes, టీటా అంటే 80 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు అప్పుడు అది ఏమవుతుంది, లేదు అని అంటే మీరు పుట్ సి, అలానే సబ్స్టిట్యూట్ చేద్దామా, లేదంటే ఇంకొక ఈక్వేషన్ రాద్దామా, దీన్ని ఇంకొక ఈక్వేషన్ లాగా రాస్తే ఓకే పర్వాలేదు, అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ టీటా మనకి సి అంటే కూడా తెలుసు, లేదంటే మీరు ఒక ఈక్వేషన్ లాగా రాయండి. ఏంటిది, టీ అంటే ఎంత నాకు 10, ఇదెంత టీటా 80 మైనస్ ఇదెంత 20 విచ్ ఇస్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. బట్ టీ అంటే ఎంత నాకు ఇక్కడ 10, మరి ఇక్కడ సి అంటే ఎంత 80, అది కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 80 మైనస్ 20 ఎంత నాన్న, 60 ఈక్వల్ టు సి అంటే ఎంత 80, సి సారీ ఈ పవర్ మైనస్ 10k వచ్చింది, ఈ పవర్ మైనస్ 10k వచ్చింది, రైట్. కానీ మనం ఏం కనుక్కోవాలి అని అంటే ఇక్కడ సపోజ్ ఈ పవర్ 10k ఈక్వల్ టు దీని నుంచి నేను ఏమని రాయొచ్చు, కనిపిస్తుందా ఇక్కడ నుంచి, ఎస్. మరి ఈ పవర్ 10k అంటే నేను దాన్ని ఏమని రాయొచ్చు, ఇక్కడ నుంచి నేను ఈ పవర్ 10k రాయగలిగితే ఇక్కడ నుంచే రాస్తా చూడండి, ఎందుకంటే ముందు ముందు యూజ్ అవుతుంది. ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 10k అంటే 60/80 అంటే 10 6 10 8 3 2 3 2 4 3/4 వస్తుంది, రైట్. 3/4 వచ్చింది, 3/4. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎక్కడ కనుక్కోవాలంట, వాట్ విల్ బి ద టెంపరేచర్ ఆఫ్టర్ 20 minutes. ఆఫ్టర్ 20 minutes దగ్గర ఈ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అంటే టైం 20 minutes అయినప్పుడు మనము టీటా ఎంత అని అడుగుతున్నారు. అప్పుడు నాకు సి వాల్యూ అవసరం ఉంటుంది, ఈ పవర్ కేటీ కూడా ఉంటుంది. ఓకే,
ఆ వాల్యూస్ అన్నింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద టెంపరేచర్, రైట్? ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? θ -20, ఓకే, ఏమంట T20 అయినప్పుడు అంటే θ -20 ఈక్వల్ టు A20, ఇక్కడ ఇది రాశాను, C ఇంటూ e టు ది పవర్ ఆఫ్, C అంటే ఎంత రాయాలి నేను ఇక్కడ? 80 ఇంటూ e టు ది పవర్ ఆఫ్ -k, T అంటే ఎంత? 20. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? θ -20 ఈజ్ ఈక్వల్ టు 80 e టు ది పవర్ ఆఫ్ -20k. కానీ మనకి -10k అంటే తెలుసు. ఇన్ టర్మ్స్ ఆఫ్ 10k లో 20 ఏమని రాయొచ్చు నేను? e టు ది పవర్ ఆఫ్ -10k హోల్ స్క్వేర్ అని రాసాను అనుకోబెట్ట. అంటే ఈ స్క్వేర్ ఈ కోఎఫిషియంట్ 20 అవుతుంది, రైట్? అంతేనా? అంతేనా అండి? డన్. ఇప్పుడు నేను θ -20 ఈజ్ ఈక్వల్ టు ఇది 80 ఇంటూ వాట్ అబౌట్ దిస్ e టు ది పవర్ ఆఫ్ 10k వాల్యూ 3/4 హోల్ స్క్వేర్ చేస్తాను. నౌ దిస్ ఈజ్, ఇదేమవుతుంది? 80 ఇంటూ 9/16 వస్తుంది. θ -20 ఈక్వల్ టు, ఎలా సింప్లిఫై చేద్దాము? 16 చూద్దామండి. 4 టేబుల్లో 4 4s 4 20s పోయింది, అండ్ 2 2s 2 10s. ఓకే, అంటే θ -20 ఈక్వల్ టు 90/2, అంటే 2 1s 2 5s కూడా క్యాన్సిల్ అవుతుంది, 5 4s 45. బట్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 45 ప్లస్ 20, అంటే θ ఈజ్ ఈక్వల్ టు 65 degrees. ఎప్పుడంట? ఆఫ్టర్ టెంపరేచర్, ఆఫ్టర్ 20 minutes the temperature will be 65 degrees. Then stop it. ఇక్కడికి అయిపోయింది ప్రాబ్లం. మరి ఈ లాస్ట్ది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, లాస్ట్ చెప్తాను, జస్ట్ నోట్ డౌన్. లాస్ట్ది మనం నేను ఇక్కడ నోట్ చేస్తాను, జస్ట్ కావాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చేశాను. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. θ 40 ఏం కనుక్కోవాలి? ఇంకొకటి θ 40 అయినప్పుడు టెంపరేచర్ ఎంత అంటున్నారు. అప్పుడు మనకి ఏం తెలుసు? e టు ది పవర్ ఆఫ్ -10k తెలుసు, దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. అండ్ ఇంకొకటి ఏం తెలుసు? అండ్ అనదర్ వన్ ఈజ్ θ అనేది 65. ఎప్పుడంటే నాకు ఇక్కడ ఇది తీసుకున్నాను 20. ఇది ఎలా వచ్చిందంటే θ అనేది 40 ఉన్నప్పుడు టెంపరేచర్ కనుక్కోవాలి. 40 - 20 20 వస్తుంది, ఈక్వల్ టు 80 e పవర్ -kt. e పవర్ -kt ఎంత వస్తుంది? అటు వెళ్తే 1/4 అవుతుంది. e పవర్ -k ఆఫ్ t ఎలా రాయొచ్చు? 1/4. బట్ e పవర్ -k హోల్ పవర్ t, కానీ e పవర్ -k అని అంటే మనకి 3/4 అని తెలుసు. ఇది e పవర్ 10, దీన్ని ఇందులో రాస్తే ఏమవుతుంది? 1/10 రాయొచ్చు ఆఫ్ t. ఓకే, ఈక్వల్ టు 1/4. అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు t ఇంటూ 1/10. ఇదేమవుతుంది? లాగ్ ఆఫ్ 3/10 అవుతుంది ఇది రాస్తే. ఓకే, 10 log 3/4. మనం 3 log 4 e టు ది పవర్ ఆఫ్ x² దాన్ని లాగ్ లో కన్వర్ట్ చేశాను. అప్పుడు ఇది ఏమవుతుంది? లాగ్ ఆఫ్ 1/4. అంటే దీని నుంచి నాకు t ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 10 log 1/4 బై లాగ్ ఆఫ్ 3/4, దట్ ఈస్ 48/2. వెయిట్, ఇదే క్వశ్చన్ ని లాస్ట్ 2024లో ఇంకొక వాల్యూ చేంజ్ చేసి అడిగారు. ఇక్కడే సాల్వ్ చేద్దాం. అదేంటో జస్ట్ సెకండ్ నేను చెప్తాను ఆ క్వశ్చన్ ఏంటో. జస్ట్ మినిట్ మా. θ will be the θ ఏమంటున్నారు? ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈస్ 30 degrees. రీసెంట్ గా అడిగారు, టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈస్ 30 degrees అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ డ్రాప్ డౌన్ 100 to 80. సేమ్ అదే ఉంది, 100 to 80 in 10 minutes. What will be the temperature?
మళ్ళీ ఒకసారి చెక్ చేస్తానండి, నోట్ చేశాను. ఇన్ 10 minutes ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్. ఇగో సేమ్ ఇది అడిగారండి, 100 to 80 ఇన్ 10 minutes అడిగి ఇక్కడ ఏమని ఇచ్చారు తెలుసా? చూడండి, ఇదే క్వశ్చన్ నేను రాస్తున్నాను. వాట్ ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ ఆఫ్టర్ 20 minutes. ఏమంటున్నారు? ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ ఆఫ్టర్ 20 minutes. మరి ఈ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది చూద్దాం. రీసెంట్ 2024 సప్లీలో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ నేను సొల్యూషన్ సాల్వ్ చేస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ద థింగ్ ఈజ్ ఎయిర్ టెంపరేచర్ ఈజ్ 30. ఓకే, అంటే మన తీటా నాట్ అనేది 30 degrees. నేను మళ్ళీ రెడ్ మార్క్తో రాస్తున్నాను, మీరు కరెక్షన్ ఏమైనా ఉంటే చేసుకోండి బేట. 30 degrees. ఓకే, ఓన్లీ ఇక్కడి వరకే అడిగారు, అప్పుడు మనకి అదంతా అడగలేదు, జస్ట్ ఇక్కడికే అడిగారు. ఓకే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనం దీన్ని ఏం రాస్తాం, ఇక్కడ 30 చేంజ్ చేయండి, ఇది కూడా 30 అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో 30 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 30. ఇప్పుడు ఇది 30 కదా. టెంపరేచర్ ఇనిషియల్ అలానే ఉంది, ఇనిషియల్ 0 అయినప్పుడు 100 ఉంది యాజ్ ఇట్ ఈస్. బట్ 20 ప్లేస్లో నేను 30 రాయాలంతే, 30. ఓకే, అప్పుడు 100 - 30 అంటే నాకు ఎంత వస్తుంది? 70 వస్తుంది సి వాల్యూ. డన్. మళ్ళీ తర్వాత టెంపరేచర్ అనేది ఎక్కడి వరకు డౌన్ అయింది? 80 degrees వెన్ ద టైమ్ ఈస్ 10 minutes. అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ద థింగ్ మనం ఏం చేస్తామంటే ఇది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడి వరకు కనుక్కుంటామండి. 80 - 20 ఎంత వస్తుందండి నాకు ఇక్కడ? 60 టైమ్ 10 యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, e to the power of. అంతేనా? 80 - 30 కదా, 20 కాదు, మనది 30 minutesకి కదా. అది ఎయిర్ టెంపరేచర్ 30 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 50 వస్తుంది. ఓకే, అప్పుడు 50/80 వస్తుంది, అంతేనా? ఇది 80 కదా, సి 70 కదండి, సి కూడా చేంజ్ అవుతుంది, సి 70 అవుతుంది. అంటే ఎంత వస్తుంది? 70/50, 70/50 అంటే 10 7s 10 5s, అంతే కదా. 10 7s 70, 10 5s 50, 7/5 వచ్చింది. ఓకే, సేమ్ అదే మనం ఎప్పుడు కనుక్కోవాలంటే టెంపరేచర్ ఆఫ్టర్ 20 minutes, అంటే టీ అనేది 20 minutes తర్వాత కనుక్కోండి అంటున్నారు. ఓకే, అప్పుడు సారీ, టీ అనేది 20 minutes, టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నారు. టీటా -20. ఇది ఎలా చేయాలి? అప్పుడు నాకు ఇక్కడ సి వాల్యూ చేంజ్ అవుతుంది. ఎంతండి సి వాల్యూ? 70 అవుతుంది. ద రిమైనింగ్ ఈజ్ సేమ్, ఎందుకంటే T20 కదా, ఇది 70 అవుతుంది, ఇది కూడా 70 అవుతుంది. ఇక్కడ సింప్లిఫికేషన్ ఏమవుతుందంటే టీటా మైనస్ ఈ 20 కాస్త ఓకే, ఈ 20 సేమ్ ఉంటుంది బేటా. ఎందుకని ఈ 20 సేమ్ ఉండదు, ఇది స్టార్టింగ్ నుంచి తీసుకున్నాం కదా. 30 ఎయిర్ టెంపరేచర్, టీటా -30, టీటా -30, టీటా -30. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే చూడండి, చేస్తున్నా. టీటా -30 ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ -10 పవర్, ఇది సేమ్, బట్ 3/4 ప్లేస్లో ఎంత రాయాలి నేను? 70 ఇంటూ 7/5, 7/5 అంతేనా? 10 7s 10 5s, కరెక్టేనా? 70/50 50/70? ఎందుకని మనం ఇది కనుక్కుంటున్నాం, 50/70 కదమ్మా. 50/70 అంటే ఎంత? 5/7 వస్తుంది, 5/7. ఓకే, 5/7 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేద్దాం, లేదా సింప్లిఫై చేస్తా. చూడండి ఇక్కడ ఇదేమవుతుంది, టీటా మైనస్, రెడ్ పెన్ ప్రాబ్లం, బోర్డు మీద కనిపించేది సరిగ్గా. ఓకే, అప్పుడు ఇది టీటా -30 ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ 25/5
లేదంటే మీరు 5 5 25, 7 into 7 అని రాయండి. 7 1 7 10. ఓకే, 250/7, theta minus 30 is equal to 250/7. ఈ 30 అటు తీసుకెళ్తే 250 minus 7 plus 30. ఓకే, ఇక్కడ ఎంతైతే వస్తుందో దట్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. ఏంటంట 20 minutes తర్వాత సబ్స్టాన్సెస్ సరౌండింగ్ టెంపరేచర్ ఎంత ఉంటుందంట, అది ఇక్కడ ఆన్సర్. ఆన్సర్ ఏంటో కంపల్సరీ కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సాల్వ్ చేయండి ప్లీజ్. డామ్ షూర్గా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి రెండు. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీ కమెంట్స్, మీ లైక్ని బట్టి, మీ ఆన్సర్స్ని బట్టి, ఇక్కడ ఎంతమంది అయితే నాకు ఆన్సర్ కమెంట్ చేస్తారో దాన్ని బట్టి నేను నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా లేదా అని చూస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మోర్ అండ్ మోర్ కంటెంట్ కావాలనుకోండి, మెంబర్షిప్లో ఉంది, తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.